నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి ఇవాళ ఐక్య విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ అంశంని ఖండిస్తూ ఈరోజు విద్యా సంస్థల ఎదుట ఏదైతే బంద్ నిర్వహిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ చూస్తా ఉన్నాం ఈ దేశంలో ఈరోజు విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతూ ఈరోజు విద్యార్థుల జీవితాన్ని నాశనం చేస్తూ ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు వ్యవహరిస్తా ఉంది. వాటిని ఐక్య విద్యార్థి సంఘాలుగా యువజన సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ చూస్తా ఉన్నాం ఏదైతే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 14 సంవత్సరాలు కావస్తా ఉంది. 14 సంవత్సరాలు అనేక సందర్భాలుగా అనేక దఫాలుగా మరి ఈరోజు నీట్ పేపర్లు టెట్ పేపర్లు లీక్ అయినటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు విద్యార్థులు యువజనులు ప్రతి ఒక్కరు గమనించారు, ఖండించారు. ఏదైతే విద్యార్థుల భవిష్యత్తు చెలగాటమాడుతూ ఉంటే విద్యార్థులకు భవిష్యత్తుగా నిలవండి అని చెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వాల్ని ఈరోజు విద్యార్థులు యువజనులు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈరోజు విద్యార్థుల భవిష్యత్తును ఆలోచన చేయడం లేదు. ఈరోజు కేవలం కార్పొరేట్ శక్తులకి ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమ్ముడుపోయింది. ఈరోజు కార్పొరేట్ శక్తులకి ఈ కేంద్ర ప్రభుత్వం ఊడిగం చేస్తా ఉందని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటికైనా కూడా ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలా, లేని పక్షంలో బర్తాఫ్ అయినా చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్స్ కేఎస్పీ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కూడా ఏదైతే నీట్ పరీక్ష ఉందో నీట్ పరీక్షను ఆన్లైన్ విధానంలో నిర్వహించాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్స్ కేఎస్పీ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వంపై ఈ యొక్క బీజేపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం తన ప్రధాన లక్ష్యంగా నీట్ పేపర్ లీకేజ్ తో పాటు దేశవ్యాప్తంగా అత్యున్నతమైనటువంటి పరీక్ష పేపర్లు లీక్ చేయడం, డబ్బులు సంపాదించుకోవడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నటువంటి బీజేపీ ప్రభుత్వం 2026 విద్యా సంవత్సరం సంబంధించినటువంటి నీట్ పరీక్ష ఏదైతే నిర్వహిస్తే ఆ పరీక్ష మాన్యువల్ గా నిర్వహించి ఈ రోజు దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల ప్రాణాలు తీయడానికి బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. పేపర్ లీకేజీ కారణంగా దేశవ్యాప్తంగా 23 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోతే జనతా కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి యువత విద్యార్థులు అందరూ కూడా ఢిల్లీ ఏదైతే దేశ రాజధాని ఢిల్లీకి చేరుకొని ఈ రోజు ఏదైతే పేపర్ లీకేజ్ కారణమైనటువంటి ధర్మేంద్ర ప్రధాని గారు రాజీనామా చేయాలని 60 రోజుల నుంచి పోరాటం చేస్తుంటే ఈ దేశంలో రాజ్యాంగంలో ఉన్నటువంటి వాక్ స్వతంత్రాన్ని కాలరాస్తూ బీజేపీ ప్రభుత్వం పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని ఆర్ఎస్ఎస్ గూండాలను మఫ్టీలో దింపి ఈ రోజు అక్కడ పోరాడుతున్నటువంటి విద్యార్థి నాయకులపై లాఠీ చార్జ్ చేయడం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని కూలదోయడం, వాక్ స్వతంత్రాన్ని రద్దు చేయాలని బీజేపీ కంకణం కట్టుకుందని ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా అర్థమవుతుంది. ఏదైతే ప్రధానంగా నీట్ పేపర్ లీకేజీ కారణమైనటువంటి ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయాలి. దాంతో పాటు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ఏదైతే నీట్ పరీక్ష ఉందో ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి విద్యను ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంగా నిర్వహించుకునేటువంటి అవకాశం కల్పించాలా, నీట్ పరీక్ష ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించాలని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు జరుగుతున్నటువంటి దేశవ్యాప్త బంద్లో విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావంతులు, మేధావులు అందరూ కూడా పాల్గొంటున్నారు. వెంటనే ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థలు బంద్ చేపట్టడం జరిగింది. మరి అదేవిధంగా ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ పైన ఏదైతే ప్రధానంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఈ దేశంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చి 13-14 సంవత్సరం కావాల్సి వస్తుంది. ఈ 13-14 సంవత్సరంలో సంవత్సరానికి మీకు 2 కోట్ల ఉద్యోగం ఇస్తా అని చెప్పారు. ఈ దేశంలో మీరు నరేంద్ర మోడీ గారు 2 కోట్ల ఉద్యోగం కాదు, ఈ దేశంలో విద్యార్థుల భవిష్యత్తు కాపాడండి, ఈ దేశ యువతను కాపాడండి. ఈ దేశంలో మీరేదైతే ఆర్ఎస్ఎస్ గూండాలను అడ్డు పెట్టుకొని ఢిల్లీలో జరుగుతున్న జంతర్ మంతర్ దగ్గర మీరు సంపూర్ణంగా ఏదైతే వాళ్ళు నిరసన చేస్తున్నారో ఆ నిరసనకు పోలీస్ యంత్రాంగాలను మీ ఆర్ఎస్ఎస్ గూండాలను అడ్డు పెట్టి విద్యార్థులను యువతను రక్తం చిందేటట్టు మీరు కొట్టించారు. ఈ దేశంలో ఉండే యువత విద్యార్థులు కంగం కట్టుకొని ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న విద్యార్థుల మోసాన్ని మేము ఖండిస్తూ ఈ బీజేపీ ఉండే ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారు మరి అదే విధంగా
కేంద్ర విద్యాశాఖ